వెల్కమ్ టు మెగాని టీవీ పక్కా లోకల్. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకారపేట ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. కలకడ నుంచి తిరుపతి వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పిట్టగోడను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే పిట్టగోడ అడ్డుగా నిలవడంతో బస్సు లోయలో పడకుండా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. जब तुम करो కృష్ణా జిల్లా ఉయ్యూరులో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచడాన్ని నిరసిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. నిత్యావసరాల ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై మోపిన ఈ అదనపు భారాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని అన్నారు. పెంచిన ఇంధన, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం రెవెన్యూ కార్యాలయంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు, చెంచులకు భూమి పట్టాలను ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా రైతులకు శాశ్వత భద్రత కల్పిస్తున్నట్లు వారు వివాదాల పరిష్కారానికే ప్రభుత్వం రీసర్వే చేపట్టిందని అన్నారు. దీనివల్ల బంధువుల మధ్య వివాదాలు తగ్గి టైటిల్ వివరాలు సులభంగా తెలుస్తాయన్నారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా సేవలు అందించడమే లక్ష్యమని, నియోజకవర్గంలో ఇప్పటికే 8600 మందికి పాస్ పుస్తకాలు ఇచ్చామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఒక ప్రశాంతత చేకూరాలి అని అంటే ఈరోజు మనకు వచ్చే కంప్లైంట్స్ అన్ని కూడా 75 నుంచి 75% భూమికి సంబంధించినవి అవుతాయి. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మీ భూమి మీ హక్కు పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకొని రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులకు అలాగే ఈ రోజు కొద్ది మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నాం. వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. మన పల్నాడులో ముఖ్యంగా ఇవి మన మాచర్ల నియోజకవర్గంలో ఈ సమస్యలు అత్యధికంగా ఉన్నాయి. గత పాలనలో మీ ఆస్తి పత్రాలని తాకట్టు పెట్టుకుని వేరే వాళ్ళు రుణాలు తీసుకున్నారు. మీ ఆస్తులు వేరే వారి ఖాతాల్లో మరి రిజిస్టర్లో ఎక్కించబడి ఉన్నాయి. అనేక మంది చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గానికి ఈ రీసర్వే అనేది ఒక వరం లాంటిది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సబ్ డివిజన్ కత్తివారి కండ్రిగలో విషాదం చోటు చేసుకుంది. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి కత్తి శివయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. తప్పిపోయిన ఆవును వెతుక్కుంటూ వెళ్లిన క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడి కుమారుడి ఫిర్యాదు కేసు నమోదు చేశారు పోలీసులు. ముగ్గురు నిందితులు దొరబాబు, గురువయ్య, సుధాకర్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అడవి పందుల కోసం అని చెప్పి కొంతమంది అక్రమంగా మన కరెంటు కనెక్షన్ తీసుకోవడము, అక్కడ కరెంటు తీగలు వేయడము జరిగింది. అది తెలియక గ్రామస్తులు శివాజీ అతను, కత్తి శివాజీ అని అతను 45 సంవత్సరాల వయసు, తన ఆవు లేదు మిస్ అయిపోయిందని చెప్పి వెతుకుట కొరకు తన కొడుకుతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ ఉండగా ఈ కరెంటు వైర్ తగిలి షాక్ గురై చనిపోవడం జరిగింది. దీని మీద కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. కేసులో విచారణ ప్రారంభించిన తర్వాత సిఐ గారు ఆ చావుకు కారకుడైన వారు కూడా వాళ్ళకి చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తుంటే జనరల్ గా చట్టాల గురించి అవగాహన లేకపోవడము, దాని తీవ్రత గురించి అవగాహన లేకపోవడము,
స్వార్థం కోసం అంటే అడవి పందులు ఏదో పడతాయని చెప్పే ఉద్దేశంతో ఇట్లాగా అక్రమంగా కనెక్షన్లు తీసుకోవడము, ఎక్కడికంటే అక్కడ అడవుల్లో వేయడం జరుగుతోంది. ఇది ప్రజలకు తెలియకపోవడము, వారి పనుల మీద వాళ్ళు అటవీ ప్రాంతంలో కానీ ఇట్లా మామిడి తోట చుట్టూ కానీ పనుల కోసం వెళ్తూ ఉంటారు. అప్పుడు ఇలాంటి సంఘటనలు మనకు రిపోర్ట్ అవుతుంటాయి. అందుకోసమే అలాంటి వాటిని నివారించడానికి కోసమని చెప్పి చట్టంలో కూడా బలమైన కేసులు పెట్టడం జరిగింది. ఇది నాన్ బెయిలబుల్ కేసు. రానున్న వర్షాకాలంలో ఏలూరులో వర్షపు నీరు నిలవకుండా పటిష్ట ప్రణాళికలతో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరును స్వచ్ఛ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ పనులను శరవేగంగా చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. గత 20 రోజులుగా నగరంలోని ప్రధాన డ్రైవ్లలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు చేపట్టామన్నారు. డ్రైన్లలో చెత్త వేయకుండా పారిశుద్ధ కల్పనకు ప్రజలంతా స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. లేకపోతే ఇప్పుడు దాని కిందకి వెళ్ళిపోతే మళ్ళీ పెట్టేయాలి, ప్రాబ్లం అది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి నేతలు తిరుపతిలో సమావేశం నిర్వహించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 25 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రీషా ప్రకటించాయని, ప్రధానమంత్రి ప్రమాద బీమా కింద మృతుల కుటుంబాలకు అదనంగా 2.5 లక్షల రూపాయల సాయం అందుతుందన్నారు. I would like to express my heartfelt condolences on the unfortunate incident that occurred in Visakhapatnam yesterday. The loss of life is deeply painful, and the government stands firmly with the bereaved families, and I pray God to give strength to and courage to the affected families during the difficult hours. My senior cabinet colleague, Shri Kumaraswamy, has already announced the compensation, and as it is indicated by Shri Kumaraswamy, there will be a detailed inquiry to see to it that no such incident occur in future. To take that action, to take that precaution, there will be detailed inquiry, and also if somebody has erred, somebody has done mistake, it will also be fixed after the inquiry. Friends, today I have gathered here for the 12 years of decisive leadership of Prime Minister Shri Modi. It has completed its 12 years, that is Modi 3 has completed 2 years, and under the leadership of the most visionary leadership of Shri Chandrababu Naidu, the Andhra government has completed 2 years. That is, in this term, Shri Babu Garu has completed his second. నిన్న ఆర్ఐఎన్ఎల్లో ఏదైతే దుర్ఘటన జరిగిందో చాలా తీవ్ర విషాదకరమైన ఒక వార్త. స్టీల్ ప్లాంట్ రివైవల్ అయింది. పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం కారణంగా ప్యాకేజ్ 1 రూపంలో స్టీల్ ప్లాంట్ ని పునరుద్ధరించి 3 బ్లాస్ట్ ఫర్నేస్ ని ప్రారంభించి పెద్ద ఎత్తున ఉద్యోగస్తుల జీవితాల్లో ఆనందాన్ని నింపి ముందుకెళ్తున్న తరుణంలో నిన్న SMS-2లో జరిగిన ఏదైతే దుర్ఘటన ఉందో అత్యంత బాధాకరమైన అంశం. 8 మంది కార్మికులు మరణం, దాంట్లో 5 పర్మనెంట్ ఎంప్లాయీస్, అలాగే 3 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరణించడం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. దాంతో పాటు 6 గాయపడటం జరిగింది. దాంట్లో 2 తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళిద్దరూ తీవ్రంగా గాయపడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం.
అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ యొక్క ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో అలాగే ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే మరణించారో వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇవ్వటం, దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన పూర్తి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా, అలాగే వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం 6 నెలల్లో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పిల్లలు కూడా ఆ విధంగా ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకి హౌసింగ్ సదుపాయం కూడా కలిగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ఆ ప్రకటన చేశారు. అలాగే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వటం, అలాగే వాళ్ళకి చికిత్స పూర్తిగా ప్రభుత్వం చేసే విధంగా దాన్ని ఆసరా తీసుకోవడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి యొక్క రిలీఫ్ దాంట్లో భాగంగా 2 లక్షల రూపాయలు సాధారణంగా వస్తాయి. ఆ విధంగా అది కూడా దానికి కలిపి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. గత వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై జరిగిన దాడులు, అన్యాయాలను వివరిస్తూ టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి పఠాన్ సాబీర్ ఖాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొంత బాబాయిని చంపడం, తల్లిని చెల్లిని రాష్ట్రం దాటించడమే అసలైన వెన్నుపోటని విమర్శించారు. సుధాకర్ మృతి, కోడికత్తి డ్రామా, ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని చంపడం ఇవంటిని వైసీపీ చేసిన ద్రోహాలేనన్నారు. ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకపోతే ప్రజల పక్షాల నుండి పాలక పక్షాన్ని విమర్శించిన వ్యక్తిగా మనందరికి తెలిసిన విషయాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఉండి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు పోయి నెల్లూరు రోడ్డు నియోజకవర్గానికి కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సిన అవసరాల నిమిత్తం ఎప్పటికప్పుడు నిధుల్ని తన గొంతుని శాసనసభలో వాణిని వినిపించి ఈరోజు 3 సార్లుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక సంచలనమైనటువంటి నిర్ణయాలు, 3 సార్లు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ద్వారా శంకుస్థాపన చేయించి, భూమి పూజలు చేయించి ఈ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకతను సాటుకున్న వ్యక్తిగా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తిని టార్గెట్ గా పెట్టుకొని ఉనికి కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, గొట్టల పార్టీ నాయకులు ఈరోజు అవాకు చవాకులు అవుతా ఉన్నారు. అయితే మీరు మా మీద కాదు, ఎప్పుడైనా నోటిఫికేషన్ దగ్గరగానే ఉన్నాం. స్థానిక సంస్థలో 26 డివిజన్లో కార్పొరేషన్ ఎన్నికలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల పక్షాన 18 పంచాయతీల్లో ఎప్పుడు పెట్టినా గ్రామ వార్డు స్థాయి, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థాయిలో మేము ఎన్నికలు సిద్ధంగా ఉన్నాం. అప్పుడు అర్థమవుతుంది కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఏందో, గొడ్డల పార్టీ ఏందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నెల్లూరు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఆధ్వర్యంలో ఇండోర్ మీటింగ్, ఫోటో ఎగ్జిబిషన్ను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గత 2 ఏళ్లుగా ప్రజా సమస్యలపై వైసీపీ చేసిన పోరాటాలు, నిరసనల చిత్రాలను ప్రదర్శించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని అండతో చంద్రగిరిలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అధికారం వచ్చి టీడీపీ ప్రభుత్వానికి మొన్నటికి 2 సంవత్సరాలు ముగించింది. ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ఏంటంటే ప్రజల్ని ఏ విధంగా దగా చేయాలి, ఇచ్చిన హామీల్ని ఏ విధంగా తుంగులోకి తొక్కాలి, ఏ విధంగా భూములు ఆక్రమించాలి, ఏ విధంగా మోసాలు చేయాలని ఒక్కటి తప్ప ప్రజలకు చేసిన మేలు ఏవీ లేవని చెప్పి ఈరోజు ప్రతి ఊర్లోనూ వినిపించే మాట. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు లాస్ట్ 2 ఏళ్లలో వాళ్ళ అధికారం రావడం కోసం ఎన్ని హామీలు ఇచ్చారంటే కొన్ని పెద్ద పుస్తకాలు ఊరూరు పంచినా వాళ్ళకి సరిపోలేదు, అన్ని హామీలు ఇచ్చారు. అందులో కొన్ని హామీలు కూడా సరిగ్గా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. విద్యార్థులకు నిరుద్యోగ భృతి అన్నారు, మహిళలకు 18,000 రూపాయలు నెల ఇస్తామని ఆ రోజు సంవత్సరానికి ఇస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా బీసీలకు అన్నారు, ఎస్సీలకు అన్నారు, రైతులకి అన్నారు. ఎన్నో ప్రతి ఒక్కరికి ఏ వర్గం కనపడితే ఆ వర్గానికి జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో దానికి 2 రేట్లు 3 రేట్లు మేము ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి
ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్సీ పార్టీ పోరాటంతో పుట్టిన పార్టీ. మీరు కేసులు పెట్టినా భయపెట్టినా మా జగనన్న స్ఫూర్తితో మేము ఉన్నాం కాబట్టి నేను కావచ్చు, మాకున్న మా నాయకులు అందరూ కావచ్చు, ప్రతి ఒక్కరి మీద తలా 10 కేసులు. నా మీద కూడా ఈ రోజు 2021లో నేను రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలకు 5 ఏళ్లు కాలేదు, గవర్నమెంట్ మారి 1.5 year కాలేదు, నా మీద 10 కేసులు పెట్టారు. అలాంటిది ఇక్కడ సీనియర్ నాయకులు అందరూ కూడా నాన్నగారు ఉన్నప్పటి నుంచి జగనన్న పార్టీ పెట్టిన నుంచి బలంగా నిలబడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కేసుల గురించి తెలుసు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం పెట్టినా కూడా ఎవరు భయపడేవాళ్ళు లేరని చెప్పి మరొక్కసారి ఇక్కడ పాతికే మిత్రుల ద్వారా టీడీపీ నాయకులకి అదేవిధంగా అధికారులకు తెలియజేస్తున్నా. తిరుపతి జిల్లా వెంకటరామపురంలో దివంగత మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు 80వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగ్రామంలో నూతనంగా నిర్మించిన ముద్దన్న స్మృతివనంను ఆయన కుమారుడు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు హాజరై పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. విశ్వం వందే సర్వలోకైకనాథం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదస్యామం ఆయతాక్షమలంకృతం చంద్రానందీ వాసుదేవోభిరక్షతు. అనంతపురం జిల్లా డి హీరహెడ్ మండలం జాజరకల్ టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్ను వేగంగా దూసుకొచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు క్షణాల్లోనే 2 లారీల్లో భారీగా మంటలు చెలరేగి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఏం జరిగింది? మంటలు ఏమని? ఫస్ట్ డీజిల్ ట్యాంక్ టచ్ అయ్యి బ్లాస్ట్ అయింది. నువ్వు ఉన్నావా జరిగినప్పుడు? వెనక బండిలో ఉన్నాను. ఆ డ్రైవర్ కి ఏమైంది? ఆ డ్రైవర్ కి చిన్న గ్లాస్ చిన్న మెయిన్ గ్లాస్ కొట్టి బయటికి తీసాను. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో పోతుంది ట్యాంకర్ కి ఈయన వచ్చి కొట్టింది. నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పడారిపల్లి చెరువు కట్టపై రేవతి అనే మహిళ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అత్యంత కిరాతకంగా చంపినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ఈ ఘోర ఘటనపై సమాచారం అందిన వెంటనే సిఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ఆగమేఘాల మీద సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తూ విచారణ చేపట్టారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడానికి నిరసనగా రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ఈ నిరసన చేపట్టారు. పట్టణంలోని పటేల్ సెంటర్లో వామపక్ష నాయకులు రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఇంధన ధరల పెంపు వల్ల పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అంతరాయం చేయాలని చెప్పి, ఆటంకం చేయాలని చెప్పి ఈరోజు ఎర్రజెండా పార్టీలు రోడ్డు మీదకి రాలేదు. ఈరోజు ప్రజలపైన దుర్మార్గంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రజలపైన పెట్రోల్, డీజిల్, వంట గ్యాసు, ఎరువుల ధరల్ని విచ్చలవిడిగా పెంచి ప్రజలకు భారాలు వేయడం ఫలితంగానే ఈరోజు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజల పక్షాన ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది.
కాబట్టి వామపక్షాలు 6 వామపక్ష పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ఎరువుల ధరలు, నిత్యావసర వస్తు ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 1వ తారీఖు నుంచి కొత్త అన్ని డివిజన్ కేంద్రాల్లో కార్యక్రమం నిర్వహించి 9వ తారీఖు ప్రత్యేక రాష్ట్రం తెలుగులో భాగంగా అధికృతంలో నిర్వహించిన కార్యక్రమానికి అధ్యక్షులు సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గం నాగేశ్వరరావు గారికి ఈరోజు ప్రజలకు అంతరాయం చేయాలని చెప్పి నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆటో నగర్లో అక్రమంగా భూములు అమ్ముకున్న వారిపై కేసు నమోదు చేయాలని కోరేందుకు వెళ్లిన తనను తాలూకు సీఐ బయటకు వెళ్లి కూర్చోమనడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని ఇప్పటికీ కలెక్టర్, ఎస్పీతో పాటు సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. నిందితులను అరెస్టు చేసే వరకు కదిలేది లేదనడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నేను ఎఫ్ఐఆర్ ఏం కేసు పెడుతున్నారు? బెట్టింగ్ కేసు పెడుతున్నారా? చెట్టింగ్ కేసు పెడుతున్నారా? నేను చూసిన వరకు ఇక్కడ నుంచి నేను లేయను. నేను ఇక్కడే కూర్చున్నాను. ఒక్కసారి కాదు, కూర్చోమన్నాడు. నన్ను బయట కూర్చోమన్నాడు. మీరుండి కేసు కడతా అంటే కట్టు అంటే నువ్వు బయట కూర్చోపో అని గౌరవించాలి కదా. తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కదా, ఆయన గౌరవంగా మాట్లాడారు కదా. అంటే గౌరవంగా మాట్లాడుతుందా? పార్టీ అయితే ఇస్తారా? పార్టీ పరంగా వాళ్ళు సరే ఏదైనా అయింది, లోపలికి వచ్చి మాట్లాడుకోండి. చేయి అన్న రాజేష్ ఆటోనగర్ వాసులకి న్యాయం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారికి క్లియర్ గా ఆ రోజు కోరడం ఏంటంటే చీటింగ్ చేసిన వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలి. వీళ్ళందరి దగ్గర 30 మంది దగ్గర స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి తీసుకున్న డబ్బులు వీళ్ళకి ఎన్నికని ఇవ్వాలి, లేకపోతే పట్టాలు చూపించాలని చెప్పి ప్రధానంగా ఎస్పీ గారిని కోరడం జరిగింది. సరే చేపిస్తారని ఆ రోజు ఎస్పీ గారు హామీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ సీఎం గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాము, ఎంక్వైరీ చేస్తామన్నారు. ఈ రోజు వీళ్ళకి కేటాయించిన స్థలాల్ని ఈ రోజు ఎవరికో ట్రాక్టర్ షోరూమ్ లకో పెట్రోల్ బంక్ వాళ్ళకో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకొని వాళ్ళందరూ అనుభవిస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఖాళీ చేయాలి. ఈ రోజు వీళ్ళని మోసం చేసినందుకు, డబ్బులు తీసుకున్నందుకు వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టి ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలని ఈ రోజు డిమాండ్ చేయడానికి సీఏ గారి దగ్గరికి వస్తే రివర్స్ లో వీళ్ళ మీదే కేసు పెడతాం, మా మీదే కేసు పెడతాం అనే పరిస్థితిలో ఈ రోజు వాళ్ళు మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ రోజు వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయకపోతే ఇక్కడ నుంచి కట్టే ప్రసక్తే లేదు. ఎంత మంది దాదాపు 26 నుంచి 36 మంది దాకా ఉన్నారు, ఇంకా ఎక్కువే ఉన్నారు. బయటకు వచ్చిన వాళ్ళు కొంతమందికి డబ్బులు తీసుకొని స్థలం చూపించారు కానీ అలాట్మెంట్ చేయలే. కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని చూపించారు, స్థలాలు కూడా ఎక్కడ చూపించింది లేదు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ ఏలూరు జిల్లాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలైన వెంటనే ప్రజల నడ్డీ విరిచే విధంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచిందని నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేజీ బేసిన్ గ్యాస్ను రాష్ట్రానికి 50% వాటా ఇవ్వాలని, దానివల్ల రాష్ట్రంలో పరిశ్రమలు, వినియోగదారులందరూ లబ్ధి పొందుతారని అన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలి, ఆయిల్ ధరలను తగ్గించాలి, ప్రజలపై భారాలు వేయడాన్ని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పేదల పట్టలు కొడుతున్న మోడీ కాస్త పాలన నిలబడి
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లాలా చెరువు దగ్గరలో ఫ్యాషన్ ఫ్యాక్టరీ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుండి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మాల్ షట్టర్స్ తెరిచి పొగను అదుపు చేశాయి. దూరం నుంచి అవసరమా? ఇక్కడ స్పాట్ గా చూసినట్టుకల్లా గ్రావిటీ ఎక్కువగా ఉండడం వల్ల నిజం అంటే అనపర్తి పొగోడు బళ్ళు కూడా 2 బళ్ళు పొగడం జరిగిందండి. ఇప్పుడు దర్యాపు ఇంకా మహా అయితే ఇంకో 1.5 అవర్స్ గా పట్టి టైం ఉంటుంది. దీనికి వెంటిలేషన్ పని లేకపోవడం వలన ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవ్వలేకపోయాం. అంటే రెస్పాండ్ అంటే నాన్ ఎంట్రీ అవ్వలేకపోయాం. ఇప్పుడు స్మోకింగ్ కూడా బయటకు తీస్తున్నాము. తీసిన తర్వాత 4 సైడ్స్ నుంచి కూడా వాటర్ కూలింగ్ చేస్తే కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. అవన్నీ వర్కింగ్ కండిషన్ కల్లా వర్కింగ్ కండిషన్ లేవండి. ఇప్పుడు ఇది అయిన తర్వాత నేను ఒకసారి దాని ఇన్వెస్టిగేషన్ లో దానికి ఏం చేస్తారు, ఎన్ఎల్సీ ఉందా లేదంటే పర్మిషన్ ఉందా లేదంటే చెక్ చేస్తానండి. ఇప్పుడు ముందు ఓవరాల్ గా దీన్ని ఫైర్ కంట్రోల్ చేసి స్మోక్ అంతా రిలీజ్ చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి అది కంట్రోల్ చేస్తామండి. ఇంకా మహా అయితే 1.5 అవర్స్ కూడా పట్టడానికి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని అంతా తెలిసింది. అదే ఫైర్ కంట్రోల్ అయిపోయిన తర్వాత దీనికి అసలు మూలం ఏంటి ఎక్కడ జరిగింది ఏంటంటే తర్వాత ఇన్వెస్టిగేషన్ ఉంది సార్. హాస్పిటల్స్ ఉంది వాళ్ళు కూడా అంటే ఐడెంటిఫై చేయలేకపోతే లోపల మెటీరియల్ అది ఉంది కదా, అదంతా ఇప్పుడు కంట్రోల్ అయితేనే కానీ లోపల మెటీరియల్ అయిన తర్వాత మనం చూసి చెప్పలేము సార్. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.